చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. ఇది అటెండెన్స్ సార్. ఆగస్ట్లో సార్ రాలా, అక్టోబర్ ఎగ్గొట్టేసారు స్కూల్. అయ్యో టైఫాయిడ్ వచ్చిందా? ఎలా ఉంది మొత్తం రికవర్? సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో. నీ పేరు శివకిషోరయ్య? ఏం చేస్తావా నువ్వు? లారీ డ్రైవర్. నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి? ఇంట్లోనే ఉంటుందమ్మా. అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా? లేదు. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు మా వాళ్ళ డ్రైవింగ్. అప్పుడు డ్రైవింగ్ పెట్టేసావు. చదువు ఎంతవరకు చదువుకున్నాడు? 6 వరకే చదివాడు సార్. చదివించలేదా? చదువుకోలేదా? చదువుకోలేదండి. నువ్వు కూడా వాడిని మోటివేట్ చేయలేదా? అంటే స్కూల్ తీసుకొని వదిలిపెడుతున్నాను, వర్క్ వెళ్ళిపోతున్నాను, స్కూల్ నుంచి జంపింగ్ అట్లా. ఎప్పుడన్నా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు నువ్వు? చేశాను చాలా వరకు. ఖండించాను, తీసుకెళ్ళి పంపించాను, టీచర్స్తో మాట్లాడాను. అది ఆ మైండ్ సెట్ అసలు చదువు మీద చేస్తలేదు సార్. అంటే ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మాట్లాడడం, దాని ప్రయోగాలు చెప్పడం అన్ని చేసావా? అన్ని ప్రయత్నాలు చేసావు. ఇప్పుడు ఎంత వయసు? ఎంత వాడికి? మీ అబ్బాయికి 21 సార్. పెళ్ళయిందా? లేదు సార్. ఇప్పుడు ఈ అప్పార్ ఐడిది కొంచెం కాంట్రవర్సీ నడిచింది, మీకు బ్రీఫ్ చేశాను. ఈ అప్పార్ ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్, ఈ డ్రాప్ అవుట్స్ ఎవరు ఉన్నారో మాకు తెలిసిపోతుంది సార్. అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు. అది వస్తుంది. అపార్ ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ కి ఇప్పటి నుంచే వర్కౌట్ చేయొచ్చు. 20 years ప్లానింగ్ ఇప్పటి నుంచి చేయొచ్చు. అప్ టు యూనివర్సిటీ లెవెల్. నాట్ ఓన్లీ ట్రాకింగ్, what type of courses, what type of caliber, what type of skills they are having, IQ ఏంటి, అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం. నెక్స్ట్ వ్యవసాయంలో ఎనీథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్. ఏంటి మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్, న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. అచ్చా, ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్, దానివల్ల మనుషులకి హార్మ్ అవుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్, హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్డే తీసుకోమని చెప్తారు కదా, ఆ ఫుడ్డే బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికీ అందించాలని. మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది, తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని, 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. విన్నావా నువ్వు ఎప్పుడన్నా? విన్నాను సార్. ఏంటి, ఏమి విన్నావమ్మా? అంటే నార్మల్ గా పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా తెలీదు, తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అదే, నీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్ గా పండించి ఆ పంట తీస్తున్నారు. అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు, క్రిమి సంహారక మందులు ఉండవు, ఏమి ఉండవు. అదే మరి ఇప్పుడు డ్రోన్స్ విన్నావు? ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు, తెలుసా నీకు? ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారు అనమాట. దట్స్ గుడ్. సార్ ఇక్కడ ఇంట్రెస్టెన్స్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి, గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్. ఇది సార్ పర్సనల్ ఛాలెంజ్ వాట్ షీ ఈస్ ఫేసింగ్, అడ్వైస్ చెప్పడం. ఫస్ట్ టైం సార్ రోజు మెడిటేషన్ చేయాలి, కాన్సన్ట్రేషన్. టీచర్ పెన్తో రాయటం వల్ల సార్ పర్సనల్ బాండ్
ఆలోచించి good. future గురించి పాపం ఫస్ట్ టైం టీచర్ ఉపాధ్యాయులు కూడా బాగా కష్టపడ్డారు. ఇవన్నీ కూడా ఇవే మీరు డిజిటల్ గా పెట్టేస్తారు. డిజిటల్ పెట్టేయండి. సేమ్ వచ్చేస్తుంది సార్, సేమ్ థింగ్ డిజిటల్ ఉంది సార్, బట్ కొంచెం రాస్తే అంటే అందరికి కమిట్మెంట్ ఆలోచనతో ట్రై చేశాను సార్ ఫస్ట్. కమెంట్స్ డిజిటల్ మార్క్స్ డిజిటల్ కమెంట్స్ బిఎస్ అంటే సైన్స్ బయాలజీ. దిస్ ఈజ్ యువర్ రైటింగ్ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఎస్ సార్, ఈ పార్ట్ అంతా ఇది టర్మ్ 1 సార్, ఇదంతా 1 టైం ఫిల్ సార్. ఇది టర్మ్ 1 ఇప్పటికి అయింది, టర్మ్ 2 సార్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో టర్మ్ 2 మళ్ళీ ఫిల్ చేస్తారు సార్. సో ఇది మళ్ళీ టర్మ్ 1 టర్మ్ 2. టర్మ్ సార్. మార్క్స్ వచ్చేసి దేని అనుకోండి సార్ ఎక్స్పీరియన్స్. సో మార్క్స్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, అసెస్మెంట్ 2, సమ్మేటివ్ అసెస్మెంట్. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్, అంటే ఎగ్జామ్. ఇక్కడ మీరు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎట్లా చేస్తున్నారు మీరు అది? సరే స్కూల్లో స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత సార్, రెగ్యులర్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ నిర్మాణాత్మక అంటే ఏం పెడుతున్నారు? ఫార్మేటివ్ 2. విచ్ వన్ సార్? సెకండ్ నిర్మాణాత్మక ముదింపు, ఇది ఫార్మేటివ్ 2. ఫార్మేట్ 2 కూడా సేమ్ రిటర్న్ ఎగ్జామ్స్ సార్. రిటర్న్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్. ఇంటర్నల్ ఎగ్జామ్స్. స్కూల్లోనే నిర్వహిస్తారు, ఎకనామిక్స్. మాస్టర్ గారే చెప్తారు సార్. మ్యాథమెటిక్స్ జీవంలో బాగా ఇంప్రూవ్ సార్. టైఫాయిడ్ వచ్చి గవర్నమెంట్ బడ్జెట్ తగ్గింది. ఇక్కడే సార్ తూకాలు. ఇది ఫస్ట్ ఫార్మేటివ్ ఎప్పటి చేస్తున్నారు కంప్లీషన్? ఫస్ట్ ఫార్మేటివ్ ఆగస్ట్ అవుతుంది సార్. ఆగస్ట్. సెకండ్ ఫార్మేటివ్ నవంబర్లో చేస్తాం సార్. నౌ డిసెంబర్లో సమ్మేటివ్ 1 సార్. సమ్మేటివ్ 1. సమ్మేటివ్ 1 ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? డిసెంబర్ ఎండింగ్ కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ గో గ్రేడింగ్. దట్ ఈస్ ద కామన్ ఎగ్జామ్. టర్మ్ 1 గ్రేడింగ్ సార్. నెక్స్ట్ ఫేజ్ లో ఫార్మేటివ్ 3, ఫార్మేటివ్ 4 అండ్ సమ్మేటివ్, అండ్ ఫైనలీ ఫైనల్ ఎగ్జామ్. ఫార్మేటివ్ 3 ఎప్పుడు చేస్తారు? ఫార్మేటివ్ 3 మంత్ ఆఫ్టర్ పొంగల్ జరుగుతుంది. ఆఫ్టర్ పొంగల్ చేస్తారు. 4 ఎప్పుడు చేస్తారు? ఫిబ్రవరి 2nd వీక్. ఫిబ్రవరి 2nd వీక్. అంటే యు ఆర్ డూయింగ్ నియర్లీ 1 is 6 అసెస్మెంట్ చేస్తున్నారు. అసెస్మెంట్ సార్. 4 ఫార్మేటివ్, 1, 2 2, సమ్మేటివ్ సార్. 3, 4. విల్ బి లైక్ యాన్యువల్ ఎగ్జామ్. దీన్ని లాస్ట్ లో యాన్యువల్. Yes, sir. యాన్యువల్ యు ఆర్ డూయింగ్ హౌ? సార్ అంటే 80% సేమ్ టీచర్ evaluation or other at present same teacher ఉంది సార్. Yes, ఫస్ట్ మీటింగ్ లో కూడా అదే చెప్పారు సార్. other people. ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ లాస్ట్ టైం ఓకే చూసుకున్నాము. ఫస్ట్ టైం వీఆర్ రెస్పాన్సిబుల్. టేక్లో మంచిగా టేక్లో ఉంది. Those things also we are అవన్నీ కూడా మీరు నాకు అవన్నీ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ డిజబిలిటీస్ కానీ హెల్త్ కార్డ్ ఆల్సో. అదే హెల్త్ కార్డ్ ఇస్ దేర్, ఇది ఉంది. ఇవి కూడా పెట్టి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హైర్. అవి కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ ఇది మేడం. ప్రపంచంలో ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్. బీ క్లియర్, యూ బ్రింగ్ దట్ సొల్యూషన్, విల్ డూ ఇట్. తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇవన్నీ అప్డేట్ చేయనాక కన్సర్న్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో. ఇట్ విల్ గో టు కంప్యూటర్. దిస్ మార్క్స్ పేరెంట్స్ అందరినీ మీరు పెట్టి
పేరెంట్స్ కి ఈ మార్కులన్నీ కమ్యూనికేట్ చేయండి, మంత్లీ ప్రోగ్రెస్ కూడా కమ్యూనికేట్ చేయండి. మార్కులు డిజిటల్ క్యాప్చర్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తాం. చేస్తాం సార్. ఇన్ 1 month లో దిస్ ప్లాట్ఫామ్ విల్ బి రెడీ. నో, నేనేమంటానంటే తల్లిదండ్రులకి రెగ్యులర్ ఫీడ్బ్యాక్, అవసరమైతే వీక్లీ అటెండెన్స్ యూ కెన్ సెండ్ ఇట్. వి ఆర్ డూయింగ్ ఇట్ సార్. బిల్డ్ చేస్తాం సార్. సార్ చెప్పారు. నాట్ ఈవెన్ వీక్లీ సార్, అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంది సార్. అందరికీ ఫోన్ లో వాళ్ళకి యాప్ ఇచ్చేస్తాం. ఇచ్చేసి సో పిల్లల అటెండెన్స్ కానివ్వండి, వాళ్ళ ప్రోగ్రెస్ కూడా యాప్ ద్వారా వాళ్ళు తెలియజేసే విధంగా చేద్దాం సార్. అది చేయండి. ఒక్కొక్కసారి వాళ్ళు మిస్ అవుతారంటే కూడా మెసేజ్ కూడా పెట్టండి, మెసేజ్ కమ్ యాప్. యాప్ లో పుష్ మెసేజ్ వచ్చేస్తుంది, చేసి రెండు చేయండి. సార్ ఇప్పుడు ఫర్ పుష్ ఎగ్జాంపుల్ మెసేజ్ లో యాప్ లో ఒక ప్రాబ్లం ఉంది, వాడు డౌన్లోడ్ చేసుకోకపోతే పోదు. నేను ఎందుకే ఏమంటానంటే యూ డూ వాట్సాప్ మెసేజ్, చేసి వాట్సాప్ చేసి వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది, చూసుకుంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా గానీ లేకుంటే యాప్ గానీ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకుంటా చేసుకుంటాడు. చూసుకుంటున్నావు కదా, ఫోన్లు బాగానే వాడతావు కదా. సో సార్ అందుకే పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతారనుకోండి స్కూల్ నుంచి, నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. పాప బాగా చదువుతోంది, ఇంటర్ పరీక్షలు వచ్చాయి, ఆ రిపోర్ట్ వస్తుంది, అప్పుడు కూర్చొని మాట్లాడచ్చు పిల్లలతో. అది బాగానే ఉంటుందా? సార్ పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. ఇంకోటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ లో కొంత పాపకి సప్లిమెంటేషన్ ఇవ్వాలి. అవి కూడా మేము ఏం చేద్దాం, కంటెంట్ క్రియేట్ చేసి ఇంటికి కూడా డిజిటల్ కంటెంట్ పంపిస్తే తల్లిదండ్రుల ఫోన్ వాళ్ళకు కూడా పెట్టండి. సప్లిమెంటేషన్ కూడా ఆ వర్కింగ్. కంటెంట్ కూడా డిజిటల్ కంటెంట్ అంతా పెట్టేసి నాలెడ్జ్ ని కూడా ఇక్కడ డిజిటల్ లైబ్రరీ కూడా పెట్టండి. అన్ని స్కూల్స్ లో డిజిటల్ లైబ్రరీ కంపల్సరీ. నెక్స్ట్ అది కూడా వర్కౌట్ చేయాలి. Biggest advantage we have, sir, we have all the database of the parents, all WhatsApp numbers we have, sir. Every third day, sir, we are sending absent or present remarks to the parents. ఎవరి 3 days పంపిస్తారు. PSK ద్వారా already implemented. SMS కదా, Phone call. ఫోన్ కాల్, IVRS, IVRS నా ఉద్దేశం ఏంటంటే సెండ్ ది మెసేజ్ వాట్సాప్. వాట్సాప్ రెగ్యులర్ గా దానికి ఒక సీక్వెన్స్ పెట్టేసేయండి. సెంట్రల్ కంప్యూటర్కి వెళ్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి. ఇప్పుడు ఇలాంటి మీటింగు 2 సార్లు పెడదాం అనుకో, 2 సార్లు 3 సార్లు పెట్టరా? సార్ 3 సార్లు పెట్టరా? ఆకెళ్తారా పని మానుకుని? రావాలి. పిల్లల మీద పెట్టుబడి కదా, పిల్లల మీద పెట్టుబడిది. యూ మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ప్రైవేట్ స్కూల్స్. వాళ్ళు కూడా మ్యాండేటరీ అందరికి. చిల్డ్రన్ ఈజ్ అవర్ చిల్డ్రన్. ఓకే, గుడ్. ఇక్కడ నాకు ఇవి వచ్చిన తర్వాత 10th క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా తీసుకురావాలి. కంపల్సరీగా 9th and 10th లో కంప్యూటర్ క్లాసెస్ కూడా పెట్టాలి. ఇన్ఫాక్ట్ సార్, మేము ఇప్పుడు ఫర్ ఆల్ స్కూల్స్ వీ వాంట్ టు డూ కంప్యూటర్ ల్యాబ్ సార్. ప్రాజెక్ట్ గాను ఎస్టిమేటింగ్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ 4th, 5th గ్రేడ్ కల్లా స్టార్ట్ చేసేసి, ఇది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని లక్ష్యంతో వర్కింగ్ అట్ సార్. అది చేసి మీకు ప్రెజెంట్ చేస్తాం. అది ప్రజెంట్ చేయండి. నాకేంటంటే నేనేమంటానంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచన ఉంది, అమ్మాయి అగ్రికల్చర్ ఉంది, నేచురల్ ఫార్మింగ్ అనేది, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. కంటెంట్ వచ్చి ఆ కంటెంట్, ఆ సబ్జెక్టు, ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్, ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ విల్ బికమ్ హర్ ఫ్యూచర్ స్కిల్స్. ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ మార్చుకుంటుంది ఆలోచనలు వచ్చినప్పుడు, అది వేరే. కానీ ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్ గా తీసేపోవడం. ఓకే, గుడ్, మంచిదయ్యా, చాలా సంతోషం. జస్ట్ మన వైద్య శాఖ వాళ్ళు హెల్త్ కార్డ్ చేస్తున్నారు సార్. దే ప్యారలీ స్టార్టింగ్ టెస్ట్ అన్ని కూడా నిర్వహిస్తాము, ఫీడ్బ్యాక్ ఇస్తాము. ఇక్కడ ఈ టెస్ట్లు అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది అపార్లో ఎట్లయితే ఎడ్యుకేషన్ యాడ్ చేస్తున్నారో ఆయుష్మాన్ భారత్ కానీ పర్సనల్ రికార్డు కానీ ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ పోయేటప్పుడు వస్తుంది. వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ పెట్టండి. మీరు లాస్ట్ టైం టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చినప్పుడు చెప్పారు, కర్ణాటక పోయి వచ్చారా? 16వ తారీఖు వెళ్తున్నాం సార్. నేను మంత్రి గారు లేట్ అయింది సార్. 16th వెళ్తున్నాం, వెళ్ళేసి చూసుకుని వెళ్తాం. 1 month అయింది సార్. కాబట్టి నాకు అది అయినాక మీరు ఇది కూడా వర్కౌట్ చేస్తే ప్రివెంటివ్ హెల్త్ కి ఎట్టబోవాలి. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తా ఉంది, ఆలోచన ఏంటి, ఎక్కడ హాస్పిటల్ పోయినా ఫుడ్ అంటారు కదా సార్ అని. షీఈస్
అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. అవును సార్. మనం మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం. మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇంగ్రీడియంట్స్, వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి. పర్సనల్ హ్యాబిట్స్, హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి. కన్సల్టేషన్, న్యూట్రిషన్ యాజ్ ఎ సబ్జెక్ట్ కూడా ఎక్స్ట్రా సబ్జెక్ట్. సార్ మొన్న పిలిపించాం సార్ అగర్వాల్ గారిని, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్రటరీ. ఈజ్ రన్నింగ్ దిస్ ఫుడ్ కి సంబంధించి కొంత సిలబస్ ఈజ్ హెల్పింగ్ సార్. వర్కౌట్ చేయండి. దట్ విల్ హెల్ప్ ట్రెమెండస్లీ. ఏ టైప్ ఆఫ్ ఫుడ్. ఓకే, అంటే ఆర్ యూ హ్యాపీ? ఈ పని చేస్తున్న హ్యాపీనా మీకు? ఇప్పుడు ఈ టీచర్స్ మొదటిసారి కొంచెం పని ఎక్కువ. మాకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ మంది రావడం వల్ల మాకు చాలా ప్లస్ అవుతుంది. మామూలుగా ఇలాంటివి పెట్టుకుంటే మాకు పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్స్. అంటే మీకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు వస్తారు, కాసేపు మాట్లాడతారు, వాళ్ళు కూడా మీ మాట వింటారు. పిల్లల యొక్క డేటా అంతా వాళ్ళకి చెప్పడం, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ డేటా మాకు చెప్పడం, మాకు కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి కన్ను. అంటే మీరు చెప్పింది కూడా పిల్లలు వింటారు. అవును సార్. ఇక తల్లిదండ్రులు కూడా చెప్తారని భయం ఉంటుంది. మీ నాన్న చెప్తారు. ఎక్కువైతే పిల్లలు సెటరేట్ అవుతుంది. యా, దట్ క్యారియర్. ఇప్పుడే కదా ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడింది అనుకోండి. ఆ పాప మాక్సిమం 7-8 years కష్టపడి జీవితాంతం బాగుపడుతుంది. ఈ పేదరికం నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మా, నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, మీ నాన్న చూసుకోవచ్చు, నీ జీవితం బాగుంటుంది, ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీ ఆలోచనకు పడాలి. ఏదైనా సాధ్యం. ఓకే, గుడ్. సుబ్బారావు గారి పేరు. ఓకే, ఫోటో దిగుతారా తల్లి? ఇట్లా రండి, ముగ్గురు రండి ఇట్లా ఇట్రా. నీ పక్కరా సుబ్బారావు, రామ్మా. ఆ పక్కరా రామ్మా. ఓకే.